హాయ్ వ్యూస్. ఈరోజు కొన్నివేల ఉపాసన రామ్ చరణ్ మెగా కోడలు ఓ మహత్తర కార్యక్రమానికి అడుగు వేశాను. ఎక్కడి నుంచి? చిన్నమామ పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గం నుంచి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మీలో బాగా చదువుకున్న వాళ్ళు కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఐడియా ఉన్న వాళ్ళు కానీ ఒక మాట అంటారు, ఆమె జేబులో డబ్బులు కాదు, వాళ్ళు రెగ్యులర్గా చేసే సర్వీస్ నుంచి కాకుండా బయట నుంచి ఏమీ పెట్టడం లేదు, కేవలం వారికి వచ్చే నిధులు ప్రాఫిట్స్ లాభాలలో యాజ్ పర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖచ్చితంగా వాళ్ళ ప్రాఫిట్స్ వచ్చి 2% లాభాలను ఖర్చు పెడతాం చూపించాలి కాబట్టి అలా చేస్తున్నాం మీరు అనొచ్చు. ఇలా దొంగ లెక్కలు చూపే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ వీళ్ళు అలా కాదు. యాజ్ అ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దట్ టేక్ ఇనిషియేటివ్. ఆ చొరవ కూడా ఎటువంటిది? ఒక గొప్ప భవిష్యత్తుని మనం నిర్మించుకుందాం కలిసి, బిల్డింగ్ బెస్ట్ ఫ్యూచర్ టుగెదర్ అన్నది సో లైన్. అదే డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి గారు, అపోలో హాస్పిటల్స్ అపోలో గ్రూప్ అంతా చైర్మన్, ఆయన బర్త్డే సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వింగ్ చూసుకుంటున్నటువంటి ఉపాసన గారు పిఠాపురంలో ఒక అంగన్వాడీ సెంటర్ అనేది కొత్తగా నిర్మించబోతూ ఉన్నారు. ఎలా? 0 మోర్టాలిటీ రేట్ ఉండాలి. ఎవరికి సంబంధించి? తల్లులకు సంబంధించి కానీ, పుట్టిన బిడ్డలకు సంబంధించి కానీ. వరల్డ్ మొత్తం మీద ఇప్పటికీ మీరు లెక్క తీస్తే మన దేశంలో 150 కోట్ల మందికి పైగా జనాభా ఉండటం వల్ల మనం ఇప్పటికే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఏ రకంగా? ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో తల్లి బిడ్డల మరణాలు నమోదవుతున్నాయి అన్నారు. అంటే పుట్టిన బిడ్డలకు సంబంధించి పుట్టగానే 1 నెల 2 నెలలు అలాగా, నాకు తెలిసి 5 సంవత్సరాల లోపు అనుకుంటున్నా, పోషకాహార లోపం అని కానీ, ఈ పుట్టిన తల్లుల సంబంధించి అయితే నాకు తెలిసి 6 నెలలు అనుకున్నాను. సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడైతే మాత్రం పుట్టగానే కావచ్చు, పుట్టిన కొద్ది సమయం వరకు అన్నట్టు కొంత టెన్యూర్, వారమా 10 రోజుల, నెల, అలాగే ఈ వేళ చూసి తల్లి చనిపోయినా ఈ లెక్కలోకి వస్తారు, బిడ్డ చనిపోయినా ఈ లెక్కలకే వస్తారు. ఆ లెక్క తీస్తే ఇండియా టాప్లో ఉంది. మన దేశంలో ఎవ్రీ ఇయర్ లక్షల్లో చనిపోతూ ఉన్నారు. ఎలా? డెలివరీ సమయంలో సరైనటువంటి వైద్యులు లేక, డెలివరీ అయిన తర్వాత సరైనటువంటి పోషకాహారం అనేది అందక తల్లులు పిల్లలు చనిపోతున్నారు చాలామంది. సో 0 మోర్టాలిటీ రేట్ పెట్టుకుందాం, తల్లులకు సంబంధించి పిల్లలకు సంబంధించి. టార్గెట్ అది వాళ్ళు. తర్వాత హైజీన్, పరిశుభ్రత. ఇప్పటికీ మన భారతదేశంలో చాలా చోట్ల ప్రెగ్నెంట్ అయినప్పుడు కానీ, డెలివరీ అయిన తర్వాత కానీ ఆడవారు ఇబ్బందులు పడుతున్నారంటే ఎక్కడైనా ఉంది అంటే ప్యూర్లీ పరిశుభ్రత లేకపోవటం. పిల్లలకు సంబంధించి కూడా అంతే. డైపర్లు వాడతారు, ఏముండదు, పాత బట్టలు ఉంటే చించడం వాడేస్తూ ఉంటారు. అవి శుభ్రంగా లేదన్నా చూసుకో, దానివల్ల లేనిపోయిన రోగాలు వస్తూ ఉంటాయి. సో పిఠాపురం నియోజకవర్గంలో ఒక మోడల్ అంగన్వాడీ సెంటర్ పెట్టి అక్కడ మెడికల్ పరంగా వారికి ఒక అవేర్నెస్, ఫైనాన్షియల్ పరంగా ఒక అవేర్నెస్. అంటే డబ్బు పరంగా ఆడవాళ్ళు వాళ్ళ కాలంలో నిలబడేలాగా, తల్లులు కావచ్చు, లేదన్నప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నటువంటి గర్భిణీ కావచ్చు, డెలివరీ అయిన తర్వాత పిల్లల పెంపకం కావచ్చు, వీళ్ళ పెంపకానికి సంబంధించి కావచ్చు, న్యూట్రిషన్ లోపం ఎక్కడ లేకుండా, సో పోషకాహార లోపం లేకుండా, చుట్టుపక్కల శుభ్రత అనేది ఎలా ఉంచుకోవాలి, మనం ఎలా శుభ్రంగా ఉండాలి, అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఆర్థిక పరమైన క్రమశిక్షణ ఎలా ఉండాలి ఏంటనే దాని మీద బేస్ చేసుకోవాలి. సో మొత్తం చూసుకుంటున్నప్పుడు ఏంటంటే ప్రజెంట్ 1000 డే అలా చెప్పాలని 1000 రోజులు ప్రణాళిక పెట్టుకున్నానండి. 1000 రోజులు ఈ ప్రణాళికలో మనకున్న సమాచారం మేరకు 109 అంగన్వాడీ సెంటర్లని రెనోవేట్ చేయబోతున్నారు. అది కూడా ఏ రకంగా రెనోవేట్ చేయబోతున్నారు? ఇందా చెప్పినట్టు ఆ తల్లికి లేదా బాలింతకి, లేదు ఆ ప్రెగ్నెంట్ ఉన్న ఆడమనిషికి, పుట్టిన బిడ్డకి సంబంధించి పోషకాహార లోపం ఉండొద్దు, అండ్ వీరికి సంబంధించి పరిశుభ్రత అన్నది ఎక్కడ లోపించవద్దు, అండ్ ఫైనాన్షియల్గా అన్నప్పుడు ఉన్న డబ్బుని ఎలా చక్కగా సెట్ చేసుకోవాలి, లేదా కొత్త డబ్బు సంపాదించి ఎలా సంపాదించాలి, అన్నీ కూడా వీళ్ళకి తెలిసే విధంగా, 10 మందికి ఆదర్శవంతంగా ఉండే విధంగా ఐఆమ్ షూర్ త్వరలో ఉపాసన తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అద్భుతమైన సక్సెస్ సాధించింది. మెగా ఫ్యామిలీకే కాకుండా మన తెలుగు వారికి గొప్ప పేరు తీసుకువచ్చింది. అపోలో గ్రూప్ వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ అన్నింటిలో
దీస్ ద బెస్ట్ అన్నట్టుగా ఉండేది నాకైతే అనిపిస్తా. సీరియస్లీ మెగా కోడలి యొక్క మానవత్వం, నేను ఉపాసన గారి గురించి చాలా వినున్నా. నేను జనరల్గా సెలబ్రిటీలకు సంబంధించి వార్తలు ఇస్తూనే ఉంటా, కానీ ఉపాసన అనేటప్పటికి ఏదో తెలిసేది నాకు అభిమానం అండి. ఆమెను చూస్తేనే చాలా ఒక గొప్ప తెలిసిన మనిషిలాగా, ఒక దేవత భూమి మీదకి వచ్చింది, ఒక మనిషి రూపంలో ఉందన్న ఫీలింగ్ నాకు వచ్చింది. మీరు అతిశక్తి అనుకోవచ్చు, నేను పోటీని అనుకోవచ్చు, ఏదైనా మీరు అనుకోండి. నిజంగా నాకైతే ఆమెను చూసిన ప్రతిసారి అయితే ఒక దేవత చూసిన ఫీలింగే కలిగింది నాకైతే. ఈ విషయంలో రామ్ చరణ్ చాలా చాలా దృష్టివంతుడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. అంగన్వాడీ సెంటర్లు ఆధునికీకరణ, పరిశుభ్రత పరంగా, ఫైనాన్షియల్ అవేర్నెస్ పరంగా, తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలకు సంబంధించి, తల్లులకు సంబంధించి మోర్టాలిటీ రేట్ అనేది లేకుండా ద బెస్ట్ వేలో ఇక ముందు వారు ఉండే విధంగా చొరవ తీసుకున్నారు. పిఠాపురం నుంచి అది మొదలు, పిఠాపురం అద్భుతమైన అంగన్వాడీ సెంటర్ నెలకొల్పబోతున్నారు. రూరల్ చూస్తే 109 సెంటర్లు రెనోవేట్ చేసి ఎక్స్ట్రా డెవలప్మెంట్ ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. మనస్ఫూర్తిగా ఉపాసన గారిని అభినందిస్తూ ఉన్నా. అండ్ ఇటువంటి వారు మన తెలుగు రావడం నిజంగా గర్వకారణం.